నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. రైతు సాయం ఇప్పట్లో లేనట్టేనా, కర్షకుల ఆశలపై నీళ్లు జల్లిన ఓటాన్ అకౌంట్. అసలు ఈ ఏడాది ఉంటుందా అనేది సందేహమే. ఖరీఫ్ పెట్టుబడుల కోసం అన్నదాతల వెతుకులాట. ఇది మొత్తానికి రైతు సాయం పైన ఇప్పట్లో లేనట్లేనని ఒక వార్త ప్రజాశక్తి ఇచ్చింది. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 13,500 ఒక రైతుకి సంవత్సరానికి ఇస్తే, మేము వస్తే 20,000 ఇస్తాం ఒక రైతుకి, పెంచుతుందానని చెప్పారు. దాంట్లో అనేక రకాల మెలకలు ఉన్నాయి, అనేక రకాల అయోమయం గందరగోళం ఉంది ఆ 20,000లో కూడా. ఎందుకంటే 13,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే దాన్ని 20,000 చేస్తానడు. 20,000లో పిఎం కిసాన్ యోజనాని కలిపి చేస్తానడు. పిఎం కిసాన్ యోజన ఒక 6,000 వస్తుంది. 6 ప్లస్ ఈ 13,500 19,500 ఈయన కొత్తగా ఇచ్చేది లేదు వాస్తవంగా. కానీ ప్రజలను అయితే నమ్మించారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. ఇవాళ సరే, అది పిఎం కిసాన్తో ఉందా, పిఎం కిసాన్ లేకుండా ఉందా పక్కన పెడితే, ఇస్తానన్న 20,000 సంగతి ఏంది? జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు నెలలోకి వచ్చినాం. సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్. ఆల్రెడీ పంటలు వేశారు, విత్తనాలు వేశారు, ఎరువులు వేస్తున్నారు. పెట్టుబడులకు అవసరమైన సాయాన్ని ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఆ దిశగా చర్చ లేదు. గమ్మత్తు ఏంటంటే, అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో చర్చ లేదు. క్యాబినెట్ జరిగింది, 2-3 సార్లు క్యాబినెట్లో చర్చ లేదు. దాని గురించి మాట్లాడట్లేదు. కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ప్రజాశక్తి రిపోర్ట్ చేసింది. రైతు సాయం ఇప్పట్లో లేనట్లేనంటే లేనట్లే. కర్షకుల ఆశలపై నీళ్లు జల్లిన ఓటాన్ అకౌంటు. ఒక కర్షకుల ఆశలపైన నీళ్లు జల్లే, అనేక రకాల స్కీములు లబ్ధిదారుల ఆశల అన్నిటిపైన నీళ్లు జల్లింది. అందులో గ్యాసు ఉచితంగా ఇస్తానన్నది కావచ్చు, మహిళలకు 1,500 కావచ్చు, బీసీ సోదరులకి సోదరిమణులకి 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ సోదరుడికి సోదరిమణికి బీసీలకి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. దానిపైన నీళ్ళు చల్లారు. మొత్తానికైతే ఓట్లు అయితే ఎంచుకున్నారు, గెలిచారు, ప్రభుత్వం కుర్చీలో కూర్చున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలపైన ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఆ చర్చ జరగట్లే అసెంబ్లీలో. అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతుంది? గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంటే ఆర్థిక దోపిడీ చేసిండను, లేదా ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, అమరావతిని నిర్లక్ష్యం చేసిండు, పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిండు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు తప్ప, గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 1 కోటి మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇట్లాంటి స్కీములు వేసిండు, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం, సరే పెంచకుండా ఏదో అని చెప్పే పరిస్థితి లేదు. అదొక పెద్ద తప్పు అయినట్టు. అంటే పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వేయటం తప్పు, పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే అది ఆర్థిక ఉగ్రవాదం అన్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప, మరి మీరేం చేస్తారు? సరే, ఆయన చేసింది ఆర్థిక ఉగ్రవాదమే అనుకోండి కొద్దిసేపు. 1 కోటి మంది ప్రజలకి అకౌంట్లలో డబ్బులు వేసి, అది అమ్మఒడా, తల్లికి వందనమా, ఇంకోటి XYZ రైతు భరోసానా, ఏదైనప్పటికీ ఏదో ఒక రూపంలో పేద ప్రజల అకౌంట్లోకి ప్రభుత్వానికి సంబంధించిన సంపద, ప్రభుత్వానికి సంబంధించిన పైసలు పడ్డాయి. మరి మీరు దాన్ని కొనసాగిస్తారా? అది తప్పు అంటున్నారు. దాన్ని కొనసాగిస్తారా? లేదు మేము పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయం, పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల కోసమే ప్రభుత్వం అని చెప్తారా? చెప్పండి. అదైనా ఇది చెప్పరు, అది చెప్పరు. ఇతరి గడిచిన ప్రభుత్వమే నిందలు, నీలాప నిందలు వేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఇక రైతు భరోసా పైన రైతు సాయం ఇప్పట్లో ఉందా లేదా తెలియదు, అసలు ఎప్పుడు పెడతారో తెలియదు. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్ వరకు ఉంది. మళ్ళీ నవంబర్ తర్వాత ఇంక ఎక్స్టెండ్ చేసుకుంటారు ఓటాన్ అకౌంటు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఒకే సంవత్సరంలో 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మరి దేనికి ప్రవేశపెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్? దాంట్లో ఉన్న మతలబ్ ఏంది అంటే, ఇదే మతలబు. రైతు సాయం ఉన్నట్టలేదు తెలియదు, అమ్మఒడు ఉన్నట్టలేదు తెలియదు, వాలంటరీ వ్యవస్థ ఉన్నట్టలేదు తెలియదు, ఉచిత బస్సు ప్రయాణం ఉందా లేదా తెలియదు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉందా లేదా తెలియదు, మహిళలకు 1,500 రూపాయలు ఉంటుందా లేదా తెలియదు, బీసీలకు 50 సంవత్సరాల నిండిన వాళ్ళకి పెన్షన్ ఉంటుందా లేదా తెలియదు. ఇవన్నీ ఉంటుందా లేదా తెలియకుండా ఉండటం కోసమే అసలు బడ్జెట్ ఉందా లేదా అనే ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి దాన్ని ఒక రకంగా ఇట్లా చేస్తారు. దానికి కారణం ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆర్థిక అవకతవకలు, ఆర్థిక విషయాలపైన, ఆర్థికంగా ఈ అప్పులు చేసిన దానిపైన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్న. ఓకే, ఆయన చేసిండు. మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మీరు ఏదో అద్భుతాలు సృష్టిస్తారు, సంపద సృష్టిస్తా అన్నారు. మీరు సంపద సృష్టించబోబా, ఆయన సాకు చూపి ఆయన ఆర్థిక ఉగ్రవాదం చేసిండు కాబట్టి నేను నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ అన్నాను. మరి ఆ రోజు ఏడు నుంచి వస్తుంది? ఈ అప్పులన్నీ తీరుతాయా నవంబర్కి? నవంబర్ నెల కల్లా మీరు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు తీరుతాయా? లేదు, మీరు గతంలో చేసిన కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన కానీ, ఇప్పుడు మీరు ఈ
3 నెలల కాలంలో చేసిన 12,000 కోట్ల రూపాయలు 12,500 కోట్ల రూపాయల అప్పు తీరిద్దా నవంబర్కి? ఈ అప్పు అంతా తీరాకనే బడ్జెట్ ప్రవేశపెడతారా? అంటే అప్పులు లేని రాష్ట్రం, అప్పులు లేని దేశం ఉందా? అంటే అప్పులు 1,85,000 కోట్ల రూపాయలు, 1,85,000 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పు ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టలే. తెలంగాణలో 7,000 కోట్ల పైన అప్పు ఉంది. 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రవేశపెట్టలే బడ్జెట్. అంటే అప్పులుంటే బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు, అప్పులుంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే అసలు బడ్జెటే ఉండదు. ఇక ఈ అప్పు ఉండకుండా ఉండేది ఎప్పుడు? మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడు? అసలు నవంబర్ వరకు ఒక మార్కు పెట్టుకోవడానికి అర్థమైంది. నవంబర్కి అప్పులు తీరుతాయా? మీరు చేస్తున్న అప్పులు ఏంది ఇప్పుడు? మరి ఇవన్నీ సామాన్య ప్రజల మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు. మీరిచ్చిన హామీల నుంచి తప్పుకోవడానికి, మీరిచ్చిన హామీలని ప్రజలు మర్చిపోయేటట్టు చేయడానికి నవంబర్ వరకు టైం టేకింగ్ చేయడం తప్ప దీంట్లో ఏమి లేదు. దేనికి మీరు తల్లికి వందనం తర్వాత ఇచ్చి ఇవాళ స్కూళ్ళు ప్రారంభమైన యూనిఫాములు, బ్యాగులు, షూసు, పిల్లల పుస్తకాలు, రకరకాల ఖర్చులు ఉంటాయి. ప్రజలు 5 రూపాయలు వడ్డీకి తెచ్చి కడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న 4-5 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో పడాయి. ఎందుకేలే మీరు? రైతులకు రైతు భరోసా మీరు ఎప్పుడో ఇస్తే ఏంది, ఇవ్వకపోతేంది, ఇట్లా రకరకాల స్కీములను ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నట్లు అర్థమవుతుంది. కర్షకుల ఆశలపై నీళ్లు జల్లిన ఓట్ ఆన్ అకౌంట్ కర్షకులు ఒక్కళ్ళే కాదు, ప్రజల ఆశలపై నీళ్లు జల్లిండు అనేది అసలు ఈ ఏడాది ఉంటుందా లేదా అనేది సందేహమే లేదు, ఉండదు, ఉండే అవకాశమే లేదు. ఎట్లుంటుంది? నవంబర్ వరకు ఓట్ ఆన్ అకౌంట్ ఉంది. నవంబర్ తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడితే మరి ఇక మార్చా ఏప్రిల్లో అంటాడు, అయిపోయాయి.